రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు. కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి. కన్నీటి రుచి కళ్ళకు చప్పగా, నాలుకకు ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకువగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది. దుర్మార్గులు అందలం ఎక్కవచ్చు, దుష్టులు రాజ్యాలు ఏలవచ్చు, అజ్ఞానులు అధికారంలోకి రావచ్చు. అయినా అది తాత్కాలికమే. అటువంటి వారే బాగున్నారు కదా అని అనుకొని నువ్వు మాత్రం నీ పందా మాత్రం మార్చుకోకు. నీ నిజాయితీని వదులుకోకు. నీ మాటల్లో నిజాయితీ వల్ల కొందరి పనిలేని వాళ్ళకి హద్దు పెరుగుతుంది. నీ చేతల్లో నిజాయితీ వల్ల నీ చుట్టూ విలువైన స్నేహం పెరుగుతుంది. నీ మనసులోని నిజాయితీని లోకం చూడకపోయినా ఆత్మ సంతృప్తినిస్తుంది. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. అబద్ధానికే ఎప్పుడూ తోడు కావాలి. మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారదు. కానీ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది. ఈ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది. చూపులేని కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడు కాదు. చూడగలిగే కళ్ళుండి తమ తప్పులను కప్పిపుచ్చుకునేవాడే అసలైన గుడ్డివాడు. నువ్వు ఒంటరిగా నడిచే సమయాన్ని నీ జీవితంలో అత్యంత కష్ట సమయం, కానీ అది నిన్ను అత్యంత బలంగా తయారు చేస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేం. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఎవరిని చిత్తు కాగితంలాగా చూడకూడదు. రేపు ఆ కాగితం గాలిపటం అయితే తలెత్తుకొని చూడాల్సి వస్తుంది. నిన్ను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రతి పని రేపటికి నీ అభివృద్ధికి వచ్చే ఓ అవకాశం లాంటిది. మనిషికి బంధమే అతి ముఖ్యమైనది. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడు ఉండే బంధాన్ని వదులుకోకు. దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు. అది చీకటిని ఎంతవరకు దూరం చేసిందనేదే ముఖ్యం. ఒకరితో మరొకరిని పోల్చుకోవడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారు. జీవితం మనం అనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి. ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజం అవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దాం అనుకుంటామో అంతకు మించి రెట్టింపు బాధను భరించాల్సి ఉంటుంది. ద్వేషం చాలా భారమైంది. దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మీరు అంత ఆనందంగా ఉండగలరు. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరో జన్మలో పనికిరాదు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికొస్తుంది. మనకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది. లవ్, మనీ, టైం. ఈ మూడింట్లో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం మొదలవుతుంది. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. నువ్వు నడిచే దారిలో నిన్ను విమర్శించే వాళ్ళు కొందరైతే నిన్ను ఎగతాళి చేసి నవ్వుకునేవారు మరికొందరు. బాటలో ముళ్ళు విసిరేది కొందరైతే అడ్డంకులు సృష్టించేవారు మరికొందరు. నీ ఓటమికై ఎదురు చూసేవాళ్ళు ఎందరో. నిన్ను బాధించే సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నీ ఆశయ సాధనకే నువ్వు నడిచే బాటలో గమ్యం చేరే వరకు నీ గమనం ఆపక ముందుకు సాగిపో. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. అందం అనేది అందరినీ ఆకర్షించదేమో, కానీ అందమైన వ్యక్తిత్వం అనేది అందరి మనస్సును సుస్థిర స్థానాన్ని సంపాదిస్తుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. సహాయం చేసినట్లు నటించే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉండవచ్చు. అందువలన మన అవసరాలను మనమే వీలైనంత వరకు పూర్తి చేసుకోవడం మంచిది. నిజాయితీ లేకపోవడం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, వీటన్నింటినీ కాలం ఎప్పటికైనా గుర్తించి వాటి ముసుగును తొలగిస్తుంది. చరిత్రలో అటువంటి వారికి చోటు లేదు.
ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఈ పనులు చేయకపోయినా పర్వాలేదనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు, కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు. సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడడం కాదు, ఉన్న వాటితో ఆనందపడడం. కొంతమంది మనల్ని ఇష్టపడితే మరికొంతమంది మనల్ని ద్వేషించవచ్చు. ద్వేషించే వాళ్ళని క్షమించండి, ఇష్టపడే వాళ్ళని ప్రేమించండి. తలుచుకునేందుకు ఓ జ్ఞాపకం, తల్లడిల్లిపోయేందుకు ఓ గాయం, రెండూ అనుభవిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. కష్టంగా ఉందని మొదలు పెట్టడమే మానేస్తే తర్వాత ప్రతి చిన్న పని మనకు కష్టంగానే ఉంటుంది. పిరికివాడు ప్రయత్నాలను మొదలుపెట్టడు, బలహీనుడు పూర్తి చేయడు, బలవంతుడు విడిచిపెట్టడు. కొంతమందిని కలిస్తేనే కొన్ని తెలుస్తాయి, కొంతమందిని మారిస్తేనే జీవితంలో ఎన్నో నిలుస్తాయి. ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వాన్ని నువ్వు చూడగలిగితే ఆమె భర్త అన్నీ పోగొట్టుకున్నప్పుడు చూడు. ఒక మగాడి నిజమైన వ్యక్తిత్వాన్ని అతని దగ్గర అన్నీ ఉన్నప్పుడు చూడు. అన్నీ ఉన్నవారైనా లేనివారైనా చివరకు మట్టుకే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే నీకు ఇచ్చిన దానితో సంతృప్తిగా జీవించు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు, ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఎవరైనా తమ శత్రువులను ఎప్పుడూ ద్వేషించకూడదు. మీరు మీ శత్రువుని ద్వేషిస్తే మీరు మీ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోతారు. దానివల్ల మీరు అతని బలహీనతను మాత్రమే చూడగలరు, మీరు అతని బలాన్ని చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన శత్రువుని ఎప్పుడూ స్నేహితుడిగా చూడాలి. అతని జీవితంలో నీకు నచ్చని సందర్భాలు అనేకం ఉంటాయి. మోసపోయానో కోల్పోయానో దేన్ని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చలేదని విమానం నుంచి దూకవు కదా. ఏది ఏమైనా నువ్వు గమ్యం చేరుకోవడం ముఖ్యం. యోగ్యతను కూడా పరిగణించాలి, అప్పుడే మీరు అతనిపై విజయం సాధించగలుగుతారు. వేరే వారి తప్పుల నుంచి పాఠాలను నేర్చుకో, ఎందుకంటే అన్నిటినీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, ఎందుకంటే నిన్ను బ్రతకనివ్వరు. జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, మనలోని బలహీనతల వల్ల ఓడిపోతున్నాం. బలవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడలేం. ఒక ఆడపిల్ల తెగించనంత వరకే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి తన మనసు మాట విని తెగించి అడుగు ముందుకు వేస్తే. డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు, కానీ మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస, కానీ మంచి మనిషిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. నిజాన్ని కాపాడుకోవడానికి మరో నిజం అవసరం లేదు, కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపో. అబద్ధానికి ఆకలి ఎక్కువ. విలువలు ఎన్ని అనుకున్నా మన చర్యలు నిజమైన కథను తెలియచేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అభిప్రాయాలు, అంచనాలు మరియు బాధ్యతలను మనం ఆలకించినప్పుడు మనల్ని మనం వినడం ప్రారంభిస్తాం. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పొయ్యి దగ్గర కూర్చొని దేవా నాకు వేడి తగులుతుంది, చల్లదనాన్ని కుమరించు అని. అప్పుడు దేవుడు అంటాడు, ముందు పొయ్యి దగ్గర నుండి దూరంగా జరుగు, చల్లదనం దానంతట అదే వస్తుంది అని. ఎంతటి పాపంలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాగలడు, కానీ ఆ పాపం మీద లోపల ఇష్టం ఉంటే మాత్రం ఆయన ఏమీ చేయలేడు. ఎంత తెలివిగల వారైనా, ఎంత బలవంతురాలైనా కాలం పెట్టే పరీక్షల ముందు తల వంచాల్సిందే. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా ఈ మనిషికి తృప్తి దొరకదు. ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుంది అంట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు, చివరకు ఎవరూ తమ దగ్గర ఉంచుకోలేకపోయారు, మరి నువ్వెంత అని. ఒక శిష్యుడు తన గురువు యందు గల అపార విశ్వాసంతో గురువునామస్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు. అది చూసిన ఆ గురువు, నా పేరులో ఇంతటి మహిమ ఉన్నదా అని అహంకరించి నేను నేను అని నదిని దాటపోయి అందులో మునిగిపోయాడు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావం వినాశనాన్ని తెచ్చిపెడుతుంది.
ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లేగా. ఒక్కటి గుర్తుపెట్టుకో, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తాను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది.